మనకి నిజంగానే ఆకలి లేకపోయినా ఒక్కసారిగా చాక్లెటో, చిప్సో, బిర్యానీయో ఎందుకు తినాలనిపిస్తుంది? బరువు తగ్గేటప్పుడు ఈ కోరికల్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది క్రేవింగ్ సిరీస్ లో పార్ట్ 2. డైట్ బాగానే చేస్తారు, మధ్యలో ఈ క్రేవింగ్స్ వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సింపుల్ సైన్స్ చెప్పాలంటే మన బ్రెయిన్ కి రుచికరమైన ఆహారం అంటే క్విక్ రెస్పాన్స్ బటన్, అంటే వెంటనే ఆనందం ఇచ్చే బటన్ అన్నమాట. స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్, సాల్టీ ఫుడ్ తిన్నప్పుడు బ్రెయిన్ లో ప్లెజర్ సిగ్నల్ అనేది వస్తుంది. ఇది జరగడం వల్ల మనకి ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, బోర్ కొట్టినప్పుడు కానీ, అలసిపోయినప్పుడు కానీ బ్రెయిన్ వెంటనే రిలీఫ్ అవ్వడానికి టేస్టీ ఫుడ్ ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు వెంటనే పొట్ట ఫుల్ గా ఉన్నా కానీ మైండ్ మాత్రం ఏదైనా టేస్టీగా ఉండేది తిను అని చెప్తుంది. ఉదాహరణకి మన ఫోను హ్యాంగ్ అయ్యి స్ట్రక్ అయింది అనుకోండి, వెంటనే రీస్టార్ట్ చేస్తాం కదా, అలాగే మన మైండ్ ఒత్తిడితో హ్యాంగ్ అయినప్పుడు అది ఫుడ్ అనే రీస్టార్ట్ బటన్ ని క్లిక్ చేస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఫుడ్ టెంపరీ రిలీఫ్ ని ఇస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అంటే ఈ సమస్యకి జస్ట్ తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మనకుండే ఆఫీస్ టెన్షన్స్ కానీ, ఇంట్లో బాధ్యతలు, ఈ ఫోన్ లో కానీ టీవీలో కానీ యాడ్స్ చూసినప్పుడు ఇవన్నీ ఫుడ్ క్రేవింగ్స్ ని నిద్ర లేపుతాయి. అంటే ఈ కోరికలన్నీ ఒక్కసారిగా రావు, మన ఒత్తిడి, అలవాట్లు, ఎమోషన్స్ ఇవన్నీ కలిపి క్రియేట్ చేస్తాయి. అయితే ఇలా చేయండి, ఈ కోరికలు వచ్చినప్పుడు వెంటనే తినేయకండి. ముందు ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నాకు నిజంగా ఆకలి వేస్తుందా, లేదా నా మూడ్ బాగోలేదు కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుందా? ఇప్పుడు నేను ఈ ఫుడ్ తింటే నాకు పరిష్కారం వస్తుందా, లేదా జస్ట్ మళ్ళీ తిన్న తర్వాత బాధపడతానా అని అనుకోవాలి. ఇంకా నేను మరీ ఇంకా తినలేకుండా ఉండలేకపోతున్నాను అనుకుంటే ఏదైనా హెల్దీ ఫుడ్ అనేది కొంచెం లైట్గా కంట్రోల్గా తినొచ్చు. ఈ కోరికలు రావడం అనేది తప్పు కాదు, కానీ ఈ కోరికలు వచ్చినప్పుడు ప్రతిసారి తిన్నామనుకోండి బరువు తగ్గడం అనేది స్లో అవుతుంది. ఎందుకంటే బరువు తగ్గడం అనేది కేవలం మనం తినే ప్లేట్లోనే కాదు, మైండ్లో కూడా జరుగుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు, మనం వాటిని బ్యాలెన్స్గా కంట్రోల్ చేసుకోవచ్చు, సక్సెస్ఫుల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది మీ ఒక్కరికే కాదు, ఇవి అందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇది కామనే. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో మరి ఈ ఒత్తిడి వచ్చినప్పుడు ఈ కోరికలు మరీ ఎందుకు ఎక్కువ అవుతాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే క్రేవింగ్ లేదా కోరిక అని కామెంట్ చేయండి.